ఈ నెల 23వ తారీఖున మా యువ నాయకులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిక్సూచి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున ఆ రోజు కార్యక్రమాలు లోకేష్ బాబు బర్త్డే రోజు చేయడం జరుగుతుంది. మునుపెన్నడు ఆదోనిలో జరిగినటువంటి మెగా బ్లడ్ క్యాంపు నిర్మల్ టాకీస్ నందు చేయడం జరుగుతుంది. అలాగే 10వ తరగతి చదివే పిల్లలకి ఆదోని మండలం మొత్తము దాదాపుగా 3000 మంది పిల్లలు మనము ఎంఈఓ గారితో నుంచి తెప్పించుకోవడం జరిగింది. సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైతే 10th క్లాస్ పరీక్షలు రాసే పిల్లలకి మా మంత్రి గారు ఎడ్యుకేషన్ శాఖ మంత్రి గారు కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఈరోజు టీమ్ సిఎంఎన్ యూత్ అందరూ కూడా దీంట్లో పాల్గొని వాళ్ళ మంచి కార్యక్రమాన్ని వాళ్ళ నాయకుని కోసం చేయాలనే ఒక సంకల్పంతో పెద్ద ఎత్తున రేపు 23వ తారీఖు కార్యక్రమం చేయబడుతూ ఉంది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే బాలయ్య బాబు అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా, ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారి అభిమానులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బ్లడ్ క్యాంపులో పాల్గొని, ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఇది వరకు మేము బ్లడ్ క్యాంపు జరిపించిన టైంలో అంత పబ్లిక్లో అంత అవేర్నెస్ ఉండేది కాదు. బ్లడ్ ఇవ్వాలంటే భయపడేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు బాగా వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున బ్లడ్ కలెక్ట్ చేసి మన ఆదోన్లోనే బ్లడ్ బ్యాంకుల్లో దాన్ని స్టోర్ చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో ఎవరికన్నా బ్లడ్ కావాల్సి వచ్చినప్పుడు ఆ బ్లడ్ బ్యాంకులు సంప్రదిస్తే వాళ్ళకి ఆదోని ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. అందుకే నేను నుంచి చెప్తున్నా, మునుపెన్నడు ఆదోనిలో జరగనటువంటి మెగా బ్లడ్ క్యాంపు నారా లోకేష్ బాబు గారి బర్త్డే రోజున జరపబడుతుంది. మేము 500 అనేది టార్గెట్ పెట్టుకున్నాము. కానీ నాకు నేను ఇప్పుడు అంత మాట్లాడి అందరితో సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత మంచి కార్యక్రమం చేస్తున్నారు టీమ్ సిఎంఎన్ యూత్ వాళ్ళు అని చెప్పి స్వచ్ఛందంగా నన్ను సంప్రదించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా మేము కూడా వచ్చి ఈ ఒక మంచి కార్యక్రమానికి మేము కూడా తోడ్పాటు అవుతామని చెప్పి ఆదోని నియోజకవర్గంలో యూత్ చాలా మంది నన్ను సంప్రదించినారు. అందుకే ఆ కార్యక్రమాన్ని ఎంత మ్యాక్సిమంగా తీసుకెళ్లాలో తీసుకెళ్తాము. ఎందుకంటే ఆ బ్లడ్ మన ఆదోని నియోజకవర్గ ప్రజలకే రేపు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున, అలాగే నారా లోకేష్ బాబు గారి బర్త్డే కూడా చాలా పెద్ద ఎత్తున ఆదోన్లో మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు చేయాలని దృఢ సంకల్పంతో ఈరోజు టీమ్ సిఎంఎన్ యూత్ ఉన్నారు. వారికి సహాయ సహకారంగా మేమందరూ కూడా ఆ యొక్క పిల్లలకు ఉత్తేజం వచ్చేటట్లు వాళ్ళు, ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేయాలంటే యూత్తోనే అది సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ యూత్ని ముందు పెట్టి వెనకుండి మేమంతా నడిపించి దీనికి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు చేస్తున్న మా తమ్ముడు
సూర్యనారాయణకి, మారుతి నాయుడుకు ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు నేను తెలుపుకుంటూ, రేపు 23వ తారీఖున ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను పత్రికాముఖంగా పిలిపిస్తున్నాను, నా అభిమానులకి పిలిపిస్తున్నాను. ఇది ఒక గొప్ప మంచి కార్యక్రమం. దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. 23వ తారీఖు కార్యక్రమాన్ని, మెగా బ్లడ్ క్యాంప్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేద్దామని నేను పత్రికాముఖంగా మరీ ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఈ నెల 23వ తారీఖు జరిగే నారా లోకేష్ బాబు బర్త్డే కోసం ఈరోజు మన టీమ్ సిఎంఎన్ యూత్ అంతా కష్టపడి కిట్లు తయారు చేస్తున్నాము. 23వ తారీఖు ప్రతి విద్యార్థికి 10th క్లాస్ ఎగ్జామ్ రాసే ప్రతి విద్యార్థికి ఇవి అందజేయాలని కోరుకుంటున్నాము. నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. 23వ తారీఖు ఈ నెల 23 నిర్మల్ టాకీస్ ఆధ్వర్యం, నిర్మల్ టాకీస్ పరిసరాల్లో సూర్యనారాయణ, కోల్నేని సూర్యనారాయణ, రాష్ట్ర కమ్మ సంఘం, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్. అందరికీ నమస్కారం. ఈ నెల 23వ తారీఖు మా యువనేత నారా లోకేష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఆదోనిలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి రెడ్డి గారి ఆదేశాల మేరకు మా టీం సిఎంఎన్ యువకులు మారుతి నాయుడు గారు, సూర్యనారాయణ గారు అందరూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరగబోతున్నాయి. ఇందుకు ఉదాహరణగా ప్రతి పేద విద్యార్థికి ఎవరైతే ఉన్నారో యూజ్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఒక కిట్ 100 నుంచి 150 రూపాయలు విలువ గల కిట్ను ఎగ్జామ్ ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే చదువుతున్నారో మన ఆదోని నియోజకవర్గంలో 3000 మందికి ప్రతి విద్యార్థికి కూడా ఎగ్జామ్ కిట్ను అందించబోతున్నాం. మీరు చూస్తే గతంలో అంటే ఎవరు సహాయం చేసినా లేదా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సహాయం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు, కలర్లు, పార్టీ కలర్లు ఉండేవి. ఇప్పుడు చూస్తే మేము నారా లోకేష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని స్కూల్ యూనిఫామ్స్ కి అయితేనేమి, స్కూల్ స్టడీ మెటీరియల్స్ కి అయితేనేమి ఎలాంటి పార్టీ గుర్తులు కానీ పార్టీ కలర్స్ కానీ లేకుండా ఆయన ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు మేము ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఆదోని నియోజకవర్గంలో ఎలాంటి పార్టీ గుర్తులు కానీ పార్టీ కలర్లు కానీ లేకుండా ఆయన సంకల్పం ఏదైతుందో ఆ సంకల్పాన్ని ప్రతి పేద విద్యార్థికి చేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి పేద విద్యార్థికి కూడా చదువు అందించడంలో నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే కృషి చేస్తున్నారో మేము కూడా ప్రతి పేద విద్యార్థికి ఉపయోగపడే విధంగా ఇవన్నీ కిట్లు అందించి వాళ్ళందరూ ఎగ్జామ్స్ లో బాగా రాసి మంచి ఉత్తీర్ణతతో మంచి మార్కులు సాధించాలని చెప్పి వాళ్ళ ఉన్నత చదువుల కోసం ఇంకా మెరుగైన చదువులు చదవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా 23వ తారీఖు చేపడుతున్నాం నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా. ఆదోని పట్టణంలో నిర్మల్ టాకీస్ నందు మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది. ఆదోని పట్టణంలో ప్రముఖులు ఎవరైతే వస్తారో గెస్ట్ వాళ్ళ ద్వారా పంచుతాం. అలాగే ప్రతి గవర్నమెంట్ పాఠశాల మండలంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకి మా గ్రామ లీడర్ల తరపున అలాగే విద్యా కమిటీ చైర్మన్ల తరపున మేము ఈ కిట్లు అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు వెంకటేష్ చౌదరి, తెలుగు రాష్ట్ర కార్యదర్శి, ఆదోని.